ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా చేపడుతుంది. పేదల కంచంలో సన్న బువ్వ. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక. సాకారం అవుతున్న సన్న బియ్యం హామీ. నేడు హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పథకం ప్రారంభం. కోటి కుటుంబాల్లోని 3,10,00,000 మందికి లబ్ధి చేకూరబోతున్నదట. అంటే దాదాపుగా కోటి కార్డ్స్ ఉన్నాయన్నది వీళ్ళ లెక్క. 3,10,00,000 మందికి లబ్ధి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉన్నది. మనం అభినందించడంతో పాటు మనం మాట్లాడాల్సిన ఇంకొక పాయింట్ ఏంది, ఎంతమంది చేతిలో రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది అర్హులు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది చాలా పెద్ద సమస్య, చిన్న సమస్య. కానీ ప్రభుత్వాలు పెద్దగా చూపించి అరే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో గవర్నమెంట్స్ ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యం. కేసీఆర్ అయితే 10 ఏళ్ళుగా రేషన్ కార్డు ఇవ్వలే, ఎంత దుర్మార్గుడో. ఇక ఒక రాజశేఖర రెడ్డి హయాంలో ప్రింట్ చేసిన రేషన్ కార్డ్సే అవి. ఇప్పుడు నాకు 39 ఏళ్ళు ఉన్నాయి. నాకు దగ్గర 39 ఏళ్ళు వచ్చినాయి. నా రేషన్ కార్డు మా పేరెంట్స్ దాంట్లో ఉంటుంది. ఒక్కసారి ఆ ఫోటో చూసుకుందామంటే అది మనకే అంటే ఎప్పుడో దిగింది అది జమానా. 2011-12 దిగిన ఫోటో అది. అందరిది అట్లే ఉంది. అందరి పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు అందులో ఉన్నవాళ్ళే, అంటే ఆ రేషన్ కార్డులో ఉన్నవాళ్ళే. అప్పటి నుంచి ఈనాటి వరకు కొత్త రేషన్ కార్డే లేకపోయా. ఎంత దారుణమైన విషయం ఇది. మధ్యలో ఏదో ఒక 2-3 లక్షల కార్డ్స్ ఏమో మధ్యలో రిలీజ్ చేసినట్టున్నాడు. ఇక తర్వాత అటే పోయింది కాదు. ఆ ఒక్క రేషన్ కార్డు వల్లే లేకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినాయి. ఇండ్లంటిరి, ఇంకోటి మొన్న రుణమాఫీ అంటారు, దానికి రేషన్ కార్డే పెడితిరి. ప్రతి దానికి ఇప్పుడు మొన్న ఏదో రాజీవ్ యువ వికాసం అని పెడితిరి. పాపం మొన్న నేను ఈయన మావోయిస్టు సారయ్య గారి అంత్యక్రియలకు పోతే ఆడొక అబ్బాయి వచ్చి నాకు చెప్తున్నాడు, వాళ్ళు ఈ రాజీవ్ యువ వికాసం ఈ లోన్ రావాలని పోయిరట. పోతే వీళ్ళు అన్నారట, ఫస్ట్ మీరు ఇది మీ పేరెంట్స్ దాంట్లో ఉన్న దాంట్లో డీలిస్ట్ అయ్యి మళ్ళీ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి అని చెప్పిరట. ఏది ఇండ్ల కోసమో లేకపోతే దేనికోసం పోయినప్పుడు. ఇప్పుడు ఆ రాజీవ్ వికాసం అప్లై చేద్దామంటే అబ్బాయికి డీలిస్ట్ అయిపోయి ఉన్నాడు. ఈడనేమో రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టిండు. అంటే ఇప్పుడు ఈ కార్డే లేదు. ఒకవేళ అందులో ఉన్న ఈ లోన్ రావడానికి అర్హత సాధించేవాడు. అంటే గవర్నమెంట్ చేసే చర్యలు ఎట్లుంటాయి అన్నది ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ సన్న బియ్యం ఇవ్వడం ఎంత గొప్ప విషయమో, మంచి విషయమో, అదేవిధంగా అర్హుల చేతిలో రేషన్ కార్డ్స్ లేవు. ఇంకా చెప్పాలంటే చాలామంది అనర్హుల చేతిలో ఉన్న రేషన్ కార్డ్స్. ఖచ్చితంగా ప్రభుత్వ స్కీమ్ కేవలం పేదలు, నిరుపేదలకు మాత్రమే అందాలి. ఏ మాత్రం కూడా ఈ ఉచితాలు అనర్హుల చేతికి వెళ్ళకూడదు. ఇది ప్రభుత్వ సొమ్ము, ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టే సొమ్ము. నిరుపేదలు, పేదలు, కొంత వాళ్ళు వృద్ధిలోకి రావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ స్కీమ్స్ ఉపయోగపడేలాగా వాళ్ళకి మాత్రమే పరిమితం చేయాలి. పేదలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కాబోతున్నది. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో శ్రీకారం చుట్టబోతోంది. పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తామని రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ సంవత్సరాలుగా చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కీలక హామీగా చేర్చాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ఖరీఫ్లో క్వింటాకు 500 రూపాయల బోనస్ను అదనంగా చెల్లించి రైతుల దగ్గర నుంచి 24 లక్షల టన్నుల సన్నవడ్లను సేకరించింది. వాటిని మిల్లింగ్ చేయించగా వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నది. ప్రతి ఏటా ఈ సన్నబియ్యం పంపిణీ చేయడం వల్ల 2,800 కోట్ల అదనపు భారం పడబోతున్నది. మరి ఈ సన్నబియ్యం ఇవ్వడానికి సరిపోతుందా ఈ బియ్యం అన్నది చూడాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద మొత్తంలో రేషన్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్నది భవిష్యత్తులో చూడాలి. ఏదేమైనా ఆలోచన రావడం గొప్ప విషయం, స్కీమ్ స్టార్ట్ చేయడం గొప్ప విషయం. దాంతోపాటుగా అర్హులైన వాళ్ళ చేతిలో రేషన్ కార్డ్స్ లేవు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు వచ్చిర్రు, పాపం వాళ్ళ చేతిలో రేషన్ కార్డు లేదు. మరి వాళ్ళు ఎటుపోవాలా? తక్షణమే అందరికీ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. మేము ముందు నుంచి చెప్పిన, మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ మీరు పంపిణీ చేయాల్సింది రేషన్ కార్డ్. మీరు ఒకవేళ రేషన్ కార్డు ముందే పంపిణీ చేసి ఉంటే చాలామందికి ఇవాళ మళ్ళీ రుణమాఫీ అయ్యి ఉండేది. ఇప్పుడు మీరు 20,000 కోట్ల గొప్పగా మీరు అంత పెద్ద రుణమాఫీ చేసిన 20,000-25,000 కోట్లు ఇంకా రాని వాళ్ళు మాకు రాలేదని ఆ మౌత్ టాక్ వల్ల వాళ్ళు చేస్తున్న ప్రచారం వల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తున్నది. ఏటా 2,800 కోట్ల అదనపు భారం. ప్రతి రేషన్ లబ్ధిదారుకు 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎందరూ లబ్ధిదారులు ఉంటే అంతమందికి సన్నబియ్యం ప్రయోజనం లభిస్తుంది. జనవరిలో జారీ చేసిన 1,00,000 పైచీలకు కొత్త కార్డులతో కలిపి
ప్రస్తుతం రాష్ట్రంలో 91,19,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో నమోదైన లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2,82,00,000. అంటే ఒక కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, మొత్తం దాదాపు 2,82,00,000 మంది, అంటే 3 కోట్ల మందికి ఈ ప్రయోజనం కలగబోతున్నది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే ఏమవుతుంది? అందరూ బయట ఎందుకు కొనుక్కొచ్చుకుంటారు? అవే బియ్యాన్ని తింటారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులు కొలిక్కి వచ్చాక మొత్తం కార్డుల సంఖ్య దాదాపు 1 కోటికి, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 3,10,00,000కు చేరుతుంది. వీరందరికీ నెలకు 1,80,00,000 టన్నుల వరకు బియ్యం అవసరమవుతాయి. సన్న బియ్యం పంపిణీతో ఏటా అదనంగా 2,800 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. 10,000 కోట్లు ఖర్చు చేస్తున్న పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దొడ్డు బియ్యం పంపిణీకి ప్రతి సంవత్సరం 10,665 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇది 1 కిలో పైన 40 రూపాయల వరకు ఉంటుంది. ఈ బియ్యాన్ని అత్యంత నిరుపేదలు మాత్రమే తింటున్నారు. దిగువ మధ్య తరగతి ప్రజలు బయట కిలోకు 8 నుంచి 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. తర్వాత అవే బియ్యం రీసైకిల్ అవుతూ హోటళ్లకు, టిఫిన్ సెంటర్లకు, దుకాణాలకు చేరుతున్నాయి. కొందరు గ్రామాల్లో బియ్యం సేకరించి నేరుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఫలితంగా 1,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం దళారులు, అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. ఇక ఈ ప్రక్రియకు అడ్డుకట్ట పడబోతున్నది లబ్ధిదారుల ఖర్చులో ఆదా. ఒక పేద కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు 24 కిలోల దొడ్డు బియ్యం వస్తోంది. దాన్ని కిలోకు 10 రూపాయల చొప్పున అమ్మేసి 50 రూపాయల చొప్పున 24 కిలోల బియ్యం అంటే సన్న బియ్యం కొంటున్నారు. అమ్మిన బియ్యానికి 240 రూపాయలు వస్తే కొన్న బియ్యానికి దాదాపు 1,200 రూపాయలు అవుతున్నది. అంటే ఒక కుటుంబం పైన నెలకు 960 రూపాయలు, ఏడాదికి 11,520 రూపాయల భారం పడుతోంది. ఒక వ్యక్తి పైన ఆ భారం 2,880 రూపాయలు. ఈ లెక్కలో తప్పేం లేదు. ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అనుకోండి, 6 నాలుగు 24 కిలోలు వస్తాయి. ఆయన ఏం చేస్తున్నాడు? కొనంగానే టక్కున ఆయన సైకిల్ మీద రాగానే, బండి మీద రాగానే, ఆటో మీద రాగానే 10 రూపాయలకు అమ్మేస్తున్నాడు. ఎంత వస్తుంది? 240 రూపాయలు వస్తుంది. మరి తినాలి కదా, ఏం తినాలా? దొడ్డు బియ్యం తినక అమ్మేసిండు. సన్న బియ్యం కొనుక్కోవాలి. కిలో 50 రూపాయల బియ్యం, కిలో 50 రూపాయల బియ్యం. ఆ 50 రూపాయల బియ్యం కొనాలంటే నెలకు 1,200 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ సన్న బియ్యం ఇస్తే 1,200 రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఆ లెక్కన చూసుకున్న ఒక కుటుంబం మీద 960 రూపాయల భారం పడుతుంది. ఏది? 240 రూపాయలు ఆయనకు వచ్చినా, మళ్ళీ 1,200 రూపాయలు ఖర్చు పెట్టినా, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? 960 రూపాయలు. ఇట్లా ఏడాదికి 11,520 రూపాయలు ఒక కుటుంబం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఇవి. ఒక వ్యక్తి పైన చూస్తే దాదాపు 2,880 రూపాయలు ఆ బియ్యం కోసం ఖర్చు పెట్టాలి. ఇలా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారుల్లో దాదాపు 80% మంది దొడ్డు బియ్యాన్ని విక్రయించి సన్న బియ్యం కొంటున్నట్టుగా అధికారుల అంచనా. దీనికోసం ఇతర అవసరాలను, ఇంటి ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తోంది. ఇకపై వారికి ఆ సమస్య తీరబోతున్నది. నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్రంలోని నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత లభిస్తుంది. దేశంలో ఇంతకు మించిన మంచి పథకం మరొకటి లేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేశా. దొడ్డు బియ్యాన్ని 80% పైగా లబ్ధిదారులు తినకపోవడంతో అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇదే విషయాన్ని ఆహార భద్రతపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో కూడా వివరించా. అందుకే దీనిపై తెలంగాణలోని ప్రజాప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మన దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉచితంగా సన్నబియ్యం పంపిణీ లేదు. రేషన్ దుకాణాల్లో త్వరలో నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తాం. డీలర్ల కమిషన్ పెంపు యోచన కూడా చేస్తున్నాం. చేయండి, ఆ పని చేయండి. అండ్ దాంతోపాటు డీలర్ల కమిషన్ పెంచండి. ఇంకొకటి ఏంటంటే మొత్తం కిరాణా షాప్ చేసేస్తున్నారు రేషన్ షాపులని. నువ్వు ఆ బియ్యం తీసుకోవాలంటే, నీకు ఆ బియ్యం ఇవ్వాలంటే ఇవన్నీ కొనాలంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే లేదు. మీరు అవసరమైతే అదే రేషన్ షాపుల ద్వారా షుగర్ సప్లై చేయండి, బెల్లం సప్లై చేయండి, చింతపండు గతంలో ఉండే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. కానీ ఏదేమైనా ఇట్లాంటి స్కీమ్లని నిరుపేదలకు మాత్రము, పేదలకు మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. అనర్హులకు ఇవ్వకండి. గైడ్లైన్స్ పెట్టండి. దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్నది మనం భవిష్యత్తులో చూడాలి. మనం ఏమంటున్నాం? ఆలోచన గొప్పది, ఆచరణలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి.